అధికారం వారిదే, కంపెనీలు వారివే, కాంట్రాక్టులు సొంతానికే. గత ప్రభుత్వంలో తుడా చైర్మన్ గా వ్యవహరించిన తండ్రి కొడుకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా వాడేశారు. తుడా నిధులతో చేపట్టిన అన్ని పనుల్లోనూ అంతులేని దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలే. దీనికి తోడు నిధులను దారి మళ్లించారు. ఈ అక్రమాలకు అధికారులు వంతపాడారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా నిధులను దుర్వినియోగం చేసిన మాజీ చైర్మన్లు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు. దుర్వినియోగం చేసిన నిధులను వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు వైసీపీ హయాంలో తుడాలో పనిచేసిన పలువురు అధికారులపైన క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. 5 తుడా అధికారులపై సీసీఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, 9 మంది ఎంపీడీఓలపై చర్యలు చేపట్టాలని సూచించారు. తుడా పరిధిలో ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చేసిన పనులన్నీ సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాత్రమే నిర్వహించింది. ఈ సంస్థకు చివిరెడ్డి రెండవ కుమారుడు హర్షిత్ రెడ్డి ఎండీగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణకు తొలుత కొందరు తుడా సిబ్బంది సహకరించలేదు. విజిలెన్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పేందుకు నిరాకరించారు. దీనిపై ఉన్నత స్థాయి నుంచి హెచ్చరికలు జారీ కావడంతో తుడా అధికారులు వారికి దారికి వచ్చారు. ఇక ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ అధికారులు మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఏసీబీ విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంది అని భావిస్తున్నారు.